హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. నేను చెప్పబోయే ప్రతి లెసన్ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వచ్చేటటువంటి లెసన్సే నేను చెప్పడం జరుగుతుంది. నేను త్వరలో ఒక ప్లేలిస్ట్ అంటూ పెడతాను. తెలంగాణకి వేరేగా ఒక ప్లేలిస్ట్ పెడతాను, ఏపీకి ఒక ప్లేలిస్ట్ పెడతాను. ఓకే, అప్పుడు మాత్రం ఏంటంటే ఎవరిదాళ్ళు చదువుకోవచ్చు అనమాట. ఓకే, తెలంగాణకి సంబంధించిన విషయాలు ఒక ప్లేలిస్ట్లోను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లోనూ పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అంతా పెట్టాను. న్యూ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ప్లేలిస్ట్ అనేది నా ఛానల్లోకి వెళితే మీకు కనిపిస్తుంది. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటంటే న్యాయ వ్యవస్థ. అసలు ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనకి దీని నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్లు ఎలాగొస్తాయంటే, మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అదేవిధంగా చూస్తే ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి ఎవరు, తర్వాత చూస్తే ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు ఏ చట్టం ద్వారా ఏర్పరచబడింది. ఓకే, ఈ రకంగా అనమాట రకరకాలుగా ఈ న్యాయ వ్యవస్థ నుంచి మనకి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగైతే నేను ఈ యూట్యూబ్లో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్తాను. అలాగైతే ఇప్పుడు చూస్తే భారత రాజ్యాంగం శాసన కార్యనిర్వాహక శాఖతో పాటు స్వతంత్రమైనటువంటి న్యాయశాఖను ఏర్పాటు చేసింది. ఇక్కడ న్యాయశాఖ ఎటువంటిదంటే స్వతంత్రమైనది. న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా స్వతంత్రమైనది. అలా చూస్తే మనకి భారత రాజ్యాంగ చట్టం 1950 ప్రకారం భారత సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ఓకే, అయితే చూడండి ఇక్కడ మనకి ఏ చట్టం ప్రకారం అంటే, నేను నోట్ చేస్తున్నానంటే మీరు కూడా నోట్ చేసుకోవాలి. భారత రాజ్యాంగ చట్టం 1950. ఓకే, 1950 ప్రకారం ఇది ఏర్పడింది. తర్వాత భారత రాజ్యాంగం ఏకీకృత న్యాయ వ్యవస్థను అందిస్తుంది. మన న్యాయ వ్యవస్థ ఏంటి అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ. తర్వాత రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర న్యాయ వ్యవస్థను అమెరికా నుంచి స్వీకరించారు. ఈ మనకి భారత రాజ్యాంగం యొక్క స్వతంత్ర న్యాయ వ్యవస్థను అంటే ఇక్కడ దేని నుంచి గ్రహించారు అంటే స్వతంత్రంగా ఉండడం అనేది అమెరికా నుంచి. ఇది చాలా చాలా వరకు ఇంపార్టెంట్. ఏమని అడుగుతారంటే రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏ దేశం నుండి తీసుకోబడింది, అమెరికా, రష్యా, చైనా అని. అప్పుడు ఏం చేస్తారంటే మనకి అమెరికా నుండి, ఓకే, అమెరికా నుండి గ్రహించడం అనేది జరిగింది. తర్వాత మనకి 1773లో రూపొందించినటువంటి రెగ్యులేటింగ్ ద్వారా కలకత్తాలో పోర్ట్ విలియమ్స్లో 1774లో ఓకే అండి 1773లో రూపొందించబడినటువంటి రెగ్యులేటింగ్ ద్వారా కలకత్తాలో పోర్ట్ విలియమ్స్లో 1774లో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును స్థాపించారు. ఓకే, మనకి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1774 కలకత్తా అని మనం చెప్పొచ్చు. తర్వాత చూస్తే న్యాయ వ్యవస్థ గురించిన నిబంధనలు రాజ్యాంగంలో మనకి 5వ భాగంలో ఓకే 124 నుంచి ఎక్కడ వరకు 147 వరకు ఉన్నాయి. ఎక్కడి నుంచి 5వ భాగంలో 124 నుంచి 147 వరకు కూడా ఉన్నాయి. ఓకే, న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ పాయింట్ అనేది చాలా బాగా గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగంలో 5వ భాగంలో 124 నుంచి 147 వరకు గల నిబంధనలు న్యాయ వ్యవస్థ గురించి తెలుపుతూ ఉంటాయి. ఓకే, తర్వాత చూస్తే మనకి భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేశారు. ఏం కోర్టు?
ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ఏంటంటే సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకుందాం. ఈ సుప్రీంకోర్టు, ఓకే, ఇదంతా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తున్నాను. న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు ఓకే, సుప్రీంకోర్టు ఏంటంటే భారత రాజ్యాంగ వ్యవస్థలో సుప్రీంకోర్టు సర్వోన్నతమైనది, అత్యంత పెద్ద కోర్టు. సుప్రీంకోర్టు అంటే ఏంటి, అన్ని కోర్టులకి కూడా, ఇండియాలో ఉన్నటువంటి అన్ని కోర్టులకి కూడా హెడ్ సుప్రీంకోర్టు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగైతే మనకి 124 నుంచి 124వ నిబంధన, ఇక్కడ ఏంటి 124వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పాటు చేశారు. ఇప్పుడు 28న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డేట్ గుర్తుంచుకోండి. 1950 జనవరి 28వ తారీఖున మనకి సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేశారు. అలాగైతే భారత రాజ్యాంగం న్యాయశాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. భారత రాజ్యాంగం ఇందా చెప్పాను మీకు, భారత రాజ్యాంగం న్యాయశాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. అలాగైతే సుప్రీంకోర్టుకు హైకోర్టుపై పాలనాపరమైన పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది. సుప్రీంకోర్టు ఏంటంటే హైకోర్టుపై పాలనాపరమైన పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది సుప్రీంకోర్టు. ఓకే, ఈ విషయం తెలిసిందే. తర్వాత నేర సంబంధమైన వివాదాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాల మధ్య ఏర్పడే వివాదాలను విచారించే అధికారం ఉంటుంది. ఓకే, ఏంటి, నేర సంబంధమైన వివాదాలు ఉంటాయి. అదేవిధంగా చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాల మధ్య ఏర్పడేటటువంటి వివాదాలని వివరించే అధికారం, ఈ యొక్క ఏవైతే పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా విచారించే అధికారం మనకి సుప్రీంకోర్టుకి ఉందని చెప్పొచ్చు. ఓకే, నేను ఏదైతే నోట్ చేస్తానో అది మీరు బాగా గుర్తుంచుకోండి. అయితే నిర్మాణం, ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? నిర్మాణం ఏంటంటే రాజ్యాంగంలో 124(1) నిబంధన సుప్రీంకోర్టు నిర్మాణాన్ని వివరిస్తుంది. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని వివరించేటటువంటి నిబంధన ఈ క్రింది వాళ్ళు గుర్తించండి అని అడిగితే 124(1). ఓకే, తర్వాత ప్రారంభంలో సుప్రీంకోర్టు నందు ఏంటంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 న్యాయమూర్తులు ఉండేవారు. ఫస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు, తర్వాత 7 న్యాయమూర్తులు, ఆ విధంగా ఉండేది ఫస్ట్లో. తర్వాత 1956లో 11కు పెంచారు. 1956లో 11కి పెంచారు. 1960లో 11 నుంచి 14కి పెంచడం జరిగింది. తర్వాత మనకి 1977లో 14 నుంచి 18కు పెంచడం జరిగింది. 1986లో వచ్చేసరికి 26 మంది న్యాయమూర్తులను పెంచారు. 26 మంది న్యాయమూర్తులను పెంచారు. 2009లో ఈ సంఖ్యను 26 నుంచి 31కి పెంచారు. ఇప్పుడు మనకి 2009లో ఈ సంఖ్యను ఏంటి 26 నుంచి 31కి పెంచారనమాట. ఓకే, అలాగంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అవసరాన్ని బట్టి న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఓకే, అవసరాన్ని బట్టి న్యాయమూర్తుల సంఖ్యను పెంచేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అని కనుక మనల్ని అడిగితే పార్లమెంటుకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. తర్వాత నిబంధన 124(2) దీని ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ప్రతి న్యాయమూర్తిని
రాష్ట్రపతి తన సంతకం మరియు ముద్ర వేసిన వారెంట్ ద్వారా నియమిస్తారు. ఓకే, 124(2) ఇది గుర్తుంచుకోండి. తర్వాత చూస్తే నిబంధన 124(3). నిబంధన 124(3) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలను పేర్కొంటుంది. ఈ నిబంధన ఏంటంటే దేన్ని పేర్కొంటుంది అంటే అర్హతలను పేర్కొంటుంది. అర్హతలను పేర్కొంటుంది. తర్వాత మనకి నిబంధన 124(4) ఏంటంటే రుజువు కాబడినటువంటి దుష్ప్రవర్తన లేదా అసమర్థతల కారణంగా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడానికి వీలవుతుంది. ఏంటంటే రుజువు కాబడినటువంటి దుష్ప్రవర్తన అసమర్థతల కారణంగా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడానికి వీలవుతుంది. ఏ నిబంధన అంటే 124(4). ఓకే, తర్వాత చూస్తే మనకి నిబంధన 125(1) దీని ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఇంకా దేనికి సంబంధించింది ఇది? జీతభత్యాలకి సంబంధించి. జీతభత్యాలకు సంబంధించింది. అయితే నిబంధన 125(2) దీని ప్రకారం ఏంటంటే పెన్షన్ ఇతర సౌకర్యాలు పొందుతారు. పెన్షన్ దేని ద్వారా వస్తుందంటే 125(2). ఓకే, పెన్షన్ అనేది వస్తుంది. తర్వాత మనకి 125(2) చెప్పేసుకున్నాము. ఇంకా మళ్ళీ చెప్పుకోవడానికి ఏంటంటే బాగా ఇంపార్టెంట్ అయినవి 124(2) తర్వాత 126. ఓకే, 126 నిబంధన 126 ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ అయినప్పుడు మిగిలిన న్యాయమూర్తుల్లో ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమిస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. ఓకే, ఇదేంటంటే చాలా ఊరికి ఇంపార్టెంట్ అయినటువంటిది. ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి ఇప్పుడు ఏదైనా ఖాళీ అయితే, ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి అనేది ఖాళీగా ఉంటే న్యాయమూర్తుల్లో ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమిస్తారు అని కనుక మనల్ని అడిగితే రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, రాష్ట్రపతి నియమిస్తారు. తర్వాత చూస్తే మనకి నిబంధన 127. నిబంధన 127 తాత్కాలిక ఇతర న్యాయమూర్తుల నియామకం. ఓకే, నిబంధన 127 ప్రకారం ఏంటంటే తాత్కాలిక ఇతర న్యాయమూర్తుల నియామకం. నేను చెప్పుతున్నటువంటి ఆర్టికల్స్లో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు అనేది ఏది ఉండదు. ప్రతి ఆర్టికల్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఏంటంటే 127 తాత్కాలిక ఇతర న్యాయమూర్తులను నియామకం అనేది చేపడతారు. తర్వాత చూస్తే 128 ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు సమావేశంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల హాజరు గురించి పేర్కొంటుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు సమావేశంలో పదవీ విరమణ చేసినటువంటి న్యాయమూర్తుల హాజరు గురించి ఈ యొక్క 128వ నిబంధన అనేది పేర్కొంటుంది. తర్వాత 129. ఈ 129 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఆఫ్ రికార్డుగా వ్యవహరించడం గురించి పేర్కొంటుంది. ఏంటి? సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించడం అనేది ఏంటి పేర్కొంటుంది. దీని గురించి ఇక్కడ నేను ఒకసారి రాస్తున్నాను. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించడం గురించి పేర్కొంటుంది. ఏంటి? ఆర్టికల్ 129. ఓకే,
ఇది బాగా నోట్ చేసుకోండి మీరు. తర్వాత చూస్తే నిబంధన 130 130 నిబంధన 130. ఈ 130 ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో కానీ లేదా రాష్ట్రపతి ఆమోదంతో ప్రధాన న్యాయమూర్తి ఎప్పటికప్పుడు నిర్ణయించిన స్థలంలో సమావేశం కావలెను. ఓకే, ఏంటంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో కానీ లేదా రాష్ట్రపతి ఆమోదంతో ప్రధాన న్యాయమూర్తి ఎప్పటికప్పుడు నిర్ణయించిన స్థలంలో సమావేశం కావాలను. ఇదేంటంటే 130వ నిబంధన తెలియజేస్తుంది. ఓకే, ఈ నిబంధన అనేది గుర్తుంచుకోండి మీరు. తర్వాత చూస్తే మనకి అర్హత నియామకం జీతభత్యాలు, అర్హత నియామకం జీతభత్యాలు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో మనం ఇంతవరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ యూట్యూబ్లో సుప్రీంకోర్టుకి సంబంధించి న్యాయమూర్తులకి ప్రధాన న్యాయమూర్తికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, వారి యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి, న్యాయమూర్తులకి వేతనాలు అనేవి ఎక్కడి నుంచి చెల్లిస్తారు అనే దాని గురించి. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, నేను ఇక్కడే చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరంటే కోకా సుబ్బారావు గారు. ఈ విషయం మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎవరు? కోకా సుబ్బారావు గారు. నోట్ చేసుకోండి. ఓకే, కోకా సుబ్బారావు గారు. తర్వాత సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే కేజీ బాలకృష్ణన్. గారు అనమాట. ఓకే, వీరిద్దరూ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి వారు. మిగిలిన వారి గురించి, ప్రముఖుల గురించి, భారతదేశం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గారి యొక్క ప్రముఖుల గురించి, అదేవిధంగా చూస్తే అర్హత నియామకం జీతభత్యాలు, అధికారాలు, విధులు, ఓకే, ఒరిజినల్ లేదా ప్రథమ విచారణ అధికార పరిధి, ఇవన్నీ కూడా ఓకే, అప్పీళ్లు విచారణ అధికార పరిధి చూద్దాము. అలా మొత్తం సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటిదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే నా వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని షేర్ చేయండి. వీడియోని షేర్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఇలాగా ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్లో పొందగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తున్నారు, నోటిఫికేషన్ త్వరలో ఉందా, లేకపోతే ఒక 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, విఆర్ఓ పోస్టులు ఉన్నాయా, విఆర్ఏ పోస్టులు ఉన్నాయా అని నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీకు ఒక్కటే చెప్తున్నాను, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలంటే మినిమం 2 సంవత్సరాలైనా సరే చదువుతూ ఉండాలి, చదవాలి. అప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది అవుతాము. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.